ఇది 2 days వర్క్ నేను ఈరోజు చేస్తున్నా. ఇన్వర్టర్ స్టిచ్ అయిపోయింది కదా, ఇప్పుడు డబల్ ఇన్వర్టెడ్ స్టిచ్. ఇవి ఈ స్టిచెస్, ఇంకా ట్రయాంగిల్ క్లోజ్డ్ బ్లాంకెట్ స్టిచ్ ఇదొక్కటి, ఇంకా క్లోజ్డ్ స్క్వేర్ బ్లాంకెట్ స్టిచ్, దాని తర్వాత లేజీ డేజీ, దాని తర్వాత క్రాస్ స్టిచ్, హ్యారింగ్ బోన్ స్టిచ్, స్టార్ స్టిచ్. ఇవి ఇన్ని 2 daysలో స్టిచెస్ చేసుకొని అంటే థ్రెడ్తో సపరేట్గా ఫుల్గా చేసుకోవాలి. ఒక లైన్ మొత్తం బీడ్స్తో చేయాలి. దాని తర్వాత అదే స్టిచెస్ని ఒక్కొక్క స్టిచెస్ సపరేట్గా డిజైన్ చేసుకుంటూ దానికి ఎంబ్రాయిడరీ చేయాలి. కానీ ఒక్క స్టిచెస్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ డబుల్ ఇన్వర్టెడ్ స్టిచ్ అనేది చూపిస్తా. ఫస్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇది ఇక్కడ వస్తే ఇది లోపలికి, మళ్ళీ ఇది ఇట్లా, ఇదేమో లోపలికి, ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ తోటి ఫస్ట్ కింది నుంచి తీసుకోవాలి. నీడల్ తీసుకున్న తర్వాత సేమ్ బ్లాంకెట్ స్టిచ్ లానే ఇట్లా తీసుకోవాలి. ఇలా ఇట్లా థ్రెడ్తో చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇట్లా ఫస్ట్ ఇలా దింపేసుకోండి. దింపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి తీసి ఇక్కడి నుంచి చేసుకుంటూ రండి ఆపోజిట్ సైడ్. అప్పుడు మీకు ఇక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా ఇలా ఇలా ఇప్పుడు ఇక్కడ దింపుకొని కింద నాట్ వేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపించడానికి కోసం మాత్రమే నేను ఇంత చేశాను. ఇంత దాకా చేసి మళ్ళీ బీడ్స్ తోటి అట్లా చేయకండి. చేస్తే మొత్తానికి ఒక లైన్ ఫుల్ ఇక్కడ నుంచి పై దాకా క్లాత్ ఎంత ఉందో అంత దానికి సేమ్ థ్రెడ్ తోటి చేయాలి. సెకండ్ స్టిచ్ సేమ్ అంతే లైన్ వేసుకొని బీడ్స్ తోటి చేయాలి. ఎందుకంటే సగం సగం నేను చూపించినట్టే మీరు చేయొద్దు. నీట్గా ఫుల్గా చేయండి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా గుర్తుంటుంది. నాట్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ బీడ్స్. ఇప్పుడు బీడ్స్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతే. ఫస్ట్ కింది నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసుకున్నాక టూ బీడ్స్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా తీసేయండి. తీసేటప్పుడు ఒక్క బీడ్స్ ఇలా కిందికి రావాలి, ఒక్క బీడ్స్ ఇటు సైడ్ ఉండాలి. ఇట్లా సేమ్ మళ్ళీ 2 బీడ్స్లు వేసుకొని
ఇది తీసేయాలి, దూరం పెట్టుకొని ఇట్లా సేమ్ ప్రాసెస్ 2 బీడ్స్ వేసుకుంటూ చేస్తూ వెళ్ళాలి. ఇట్లా ఇట్లా చేసుకొని మళ్ళీ ఈ క్రాస్ ఇక్కడ షార్ప్ దగ్గర వచ్చేటప్పటికి కిందికి దింపుకోండి. దింపుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి థ్రెడ్ని పైకి అనియండి. అన్న తర్వాత మళ్ళీ 2 బీడ్స్ వేసుకున్నాక ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. ఇట్లా వస్తుంది. మళ్ళీ టూ బీడ్స్ వేసేసుకోండి. వేసుకున్నాక ఇక్కడి నుంచి మళ్ళీ తీస్తూ వెళ్ళాలి. ఇలా ఈ నాట్ వేస్తూ వెళ్ళాలి. 2 బీడ్స్ వేసుకోండి. ఇలా చేస్తూ వెళ్ళాలి. దాని తర్వాత ఎండ్కి కిందికి నాట్ వేసేసుకోండి. ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది థ్రెడ్, ఇది బీడ్స్ తోటి, ఇది డబల్ ఇన్వర్టెడ్ స్టిచ్. ఇప్పుడు నెక్స్ట్ ట్రయాంగిల్ క్లోజ్డ్ స్టిచ్ బ్లాంకెట్. ఇవి ట్రయాంగిల్ క్లోజ్డ్ బ్లాంకెట్ స్టిచ్. ఈ స్టిచెస్ ఇప్పుడు ఇలా 2 లైన్స్ వేసుకోండి. ఓకేనా? మీకు ఎంత పెద్దది కావాలా చిన్నది కావాలా మీ ఇష్టం. కానీ నేను ఒక సైజ్ జస్ట్ అందాజ్కి ఒక లైన్ అయితే బాక్స్ టైప్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ కింది నుంచి నీడల్ని తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడి నుంచి పైకి ఇలా తీయాలి. ఓకేనా? ఇది తీసిన తర్వాత మళ్ళీ థ్రెడ్ ఇటు తీసి ఇక్కడి నుంచి ఇటు తీయాలి ఇలా. సో సేమ్ ఈ నుంచి ఇటు తీయాలి. ఇక్కడి నుంచి ఇటు తీయాలి. సేమ్ మెథడ్ లైన్ మొత్తం చేస్తూ వెళ్ళాలి. ఇట్లా ఇట్లా ఇలా ఇలా ఇట్లా చేస్తూ థ్రెడ్ అయిపోయినప్పుడు కిందికి దింపి కింద నాట్ వేసేసుకోవాలి. ఇలా ఉంటుంది. మీరు ఇంతకే ఆపకుండా మళ్ళీ కంటిన్యూ చేయండి. లైన్ ఎంత ఉందో అంత మొత్తానికి
ఈ స్టిచెస్ అనేది థ్రెడ్ తోటే కంప్లీట్ చేయాలి. దాని తర్వాత బీడ్స్ తోటి మళ్ళీ సపరేట్గా 2 లైన్ వేసుకొని బీడ్స్ తోటి కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి సగం థ్రెడ్లో చేసి సగం చేయకండి. ఎందుకంటే మీకు నేను చూపించడానికి కోసమని సగం సగం చేస్తున్నాను. మీరు చేసేటప్పుడు కంపల్సరీ ఫుల్గా చేసేయండి. ఫుల్ లైన్ థ్రెడ్ తోటి, ఫుల్ లైన్ బీడ్స్ తోటి, దాని తర్వాత దాంతోటి డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు బీడ్స్ తోటి అంటే మళ్ళీ కింది నుంచి తీయాలి థ్రెడ్. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 4 బీడ్స్ వేసేసుకోండి. 4 అట్లా వేసేసుకోండి. ఇలా 1 2 3 4 ఇలా 4 వేసుకోండి. 4 వేసుకున్న తర్వాత ఇట్లా ఇప్పుడు కిందికి 4 రావాలి బీడ్స్. ఈ 2 బీడ్స్ కిందికి రావాలి, ఈ 2 బీడ్స్ ఇటు రావాలి. ఇలా చూసుకోండి, ఇట్లా చేసుకోవాలి. మళ్ళీ 4 బీడ్స్ వేసుకోండి. వన్ 2 3 4 వేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకోవాలి ఇట్లా ఈ బీడ్స్కి 2 ఎక్కడ వస్తుందో కరెక్ట్గా అని చెప్పేసి. ఇప్పుడు ఈడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఈడికి తీసుకోండి. ఇప్పుడు ఈ 2 స్టిచ్చెస్ ఈడకి వచ్చేస్తుంది. అప్పుడు నీట్గా మనకి లూజ్ టైట్ కాకుండా నీట్గా మనకి ఆ స్టిచ్చెస్ అనేది గ్యాప్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ 4 స్టిచ్చెస్ వేసుకొని ఇటు దింపాలి. ఫోర్ వేసుకున్నాక మళ్ళీ చూసేసుకోండి ఎక్కడికి వస్తుంది ఆ బీడ్స్ అన్నది. సో వీటి నుంచి ఈడ దాకా వస్తుంది మనకి. అప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని ఈ 2 బీడ్స్కి ఇక్కడ ఇట్లా చేసుకోవాలి. అప్పుడు ఈ షేప్ అనేది ఇట్లా 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 నీట్గా వస్తుంది. మళ్ళీ 4 వేసుకోండి. వేసుకున్నాక బీడ్స్ ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు బీడ్స్ అనేది ఈడికి వస్తుంది 2 ఇంచెస్ కదా, 2 బీడ్స్. అప్పుడు ఇంత లెంత్ మనం రావాలి అని అర్థం. అప్పుడు అక్కడ మీకు టైట్ లూజ్ అట్లా కాదు. ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ చేస్తూ వెళ్ళాలి మీరు కంటిన్యూస్గా, అటు ఇటు అటు ఇటు అట్లా చేస్తూ ఫుల్ లైన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ క్లోజ్డ్ స్క్వేర్ బ్లాంకెట్. ఇది క్లోజ్డ్ స్క్వేర్ బ్లాంకెట్ స్టిచ్. ఇవి ఇది కూడా అంతే. కింది నుంచి తీసి ఇట్లా పెట్టుకోవాలి. ఈ నుంచి ఈడికి ఇలా తీసుకోవాలి, టైట్ చేయొద్దు. ఇలా తీసుకున్నాక మళ్ళీ ఈ నుంచి దింపుకుంటూ ఈ థ్రెడ్ ఉందా, ఈ థ్రెడ్ ఇలా పైకి ఉండాలి, నీడలు ఇక్కడ ఉండాలి. ఈడకేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఏమవుతుంది, ఈడ నాట్ పడిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా నాట్ పడిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ పైన పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి ఇట్లా అనాలి. ఇది లూజ్గానే పెట్టుకోవాలి. ఓకేనా, ఇంత లూజ్ ఉండాలి ఇది. అప్పుడు ఈ నుంచి మనం ఇక్కడికి తీసుకునేటప్పుడు నీడలు
ఈడకి తీసుకునేటప్పుడు ఈడ లాక్ అయిపోతుంది, ఈడ కూడా లాక్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ తీసేయండి. ఇలా తీసుకున్నాక మీకు ఇక్కడి నుంచి ఇలా తీయడానికి అవ్వదు అన్నప్పుడైతే ఈ నుంచి ఇలా దింపుకోండి. దింపుకున్నాక మళ్ళీ ఇలా ఇక్కడి నుంచి తీసేసేయండి. అప్పుడు ఈడ నాక్ అవుతుంది, ఈడ ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ ప్రాసెస్ ఫుల్గా చేస్తూ వెళ్ళాలి. అయిపోయినాక కింద నాట్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బీడ్స్ కింది నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకిప్పుడు 6 బీడ్స్ కావాలి. 1 2 3 4 5 6 మొత్తం బాక్స్కు ఉన్నది తీసేసుకున్నా. ఇప్పుడు 6 బీడ్స్ తీసుకున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసిన ఈ 2 బీడ్స్ ఇటు రావాలి. ఇట్లా వచ్చిందా? దాని తర్వాత ఈ నుంచి ఇటు ఒకవేళ అక్కడి నుంచి కాకపోతే కిందికి దింపుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి తీయండి. తీసుకున్నాక ఈ థ్రెడ్ నుంచి ఈ 2 స్టిచ్చెస్ ఏడైతే వస్తుందో బీడ్స్, ఇక్కడ 2 బీడ్స్ రావాలి, ఇక్కడ 2 బీడ్స్ రావాలి, ఇక్కడ 2 బీడ్స్ రావాలి. ఈడకి ఇలా లాగేస్తే మీ కాడ నాట్ పడిపోతుంది. మళ్ళీ 6 బీడ్స్ వేసుకోండి. One, 2, 3, 4, 5, 6 బీడ్స్ మళ్ళీ వేసుకున్నా. మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు తీసుకోండి. 2 బీడ్స్ ఇటు లోపల రావాలి. అట్లా మీరు పెట్టుకుంటే సరిపోతాయి. అది అయిపోయిన తర్వాత మీకు తీయనికి కుదరదు కాబట్టి ఈడనే దింపుకోండి. కిందికి దింపుకున్న తర్వాత సేమ్ ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా తీసి థ్రెడ్ దీని లోపల నుంచి ఇలా తీసి ఇక్కడ 2 బీడ్స్ ఉందా, ఈ బీడ్స్కి ఇలా పైకి లాగాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ బీడ్స్ వచ్చింది, ఇక్కడ 2 బీడ్స్ వచ్చింది, ఇక్కడ 2 బీడ్స్ వచ్చింది. అప్పుడు కరెక్ట్గా నీట్గా ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా. మళ్ళీ 6 బీడ్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 వేసుకున్న తర్వాత ఇట్లా లాగి పట్టుకొని ఆ 2 బీడ్స్ వచ్చే గ్యాప్ అంతా ఇలా తీసుకోవాలి. థ్రెడ్ తీసుకున్నాక ఆ 2 బీడ్స్ ఇలా దింపుకొని అక్కడే కింది నుంచి థ్రెడ్ అనేది తీసేసుకోండి. నాట్ పడిపోయింది. మళ్ళీ సేమ్ అదే దగ్గర నుంచి ఇటు సైడ్ నుంచి తీసి మళ్ళీ ఎక్కడైతే 2 బీడ్స్ ఉన్నాయో ఆడ నుంచి పైకి ఇట్లా లాక్కోవాలి. కొన్ని బీడ్స్ మనకి పెద్దది ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయినాక కిందికి దింపుకొని వెనకాల నాట్ వేసేసుకోండి. నాట్ వేసేస్తే అయిపోయింది. ఇది క్లోజ్డ్ స్క్వేర్ బ్లాంకెట్ స్టిచ్. ఇదేమో ట్రయాంగిల్ క్లోజ్డ్ బ్లాంకెట్.
ఇదేమో డబల్ ఇన్వర్టెడ్ స్టిచ్. ఇప్పుడు నెక్స్ట్ లేజీ డేజీ అంటే మనకి ఇట్లా వస్తుంది. మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇలా 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 మీకు బోర్డర్స్కి స్లీవ్స్కి అన్నిటికీ మీకు ఎక్కువ యూజ్ అవుతుంది ఈ స్టిచెస్. ఇప్పుడు లేజీ డేజీ స్టిచ్కి ఫస్ట్ కింది నుంచి థ్రెడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం చైన్ స్టిచ్కి ఎట్లా వేస్తాం సేమ్ అట్లనే ఇలా తీసేసుకోండి. తీసుకున్నాక మళ్ళీ కిందికి దింపుకోండి. ఆడనే నాట్ పడినట్టు అవుతుంది. మళ్ళీ దాని లోపల ఇక్కడ దాని లోపల నుంచి ఇలా తీసేసేయండి థ్రెడ్. తీసుకున్నాక ఇట్ సైడ్ నుంచి మళ్ళీ సేమ్ చైన్ స్టిచ్ వేసుకోండి. ఇదొక మెథడ్. లేదు అంటే మీరు ఇట్లనే ఇక్కడి నుంచే దింపుకుంటూ మీకు అవుతుంది అన్నప్పుడైతే ఇలా వేసుకుంటూ వెళ్ళండి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా చైన్ స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. కొంచెం లావు థ్రెడ్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఆపోజిట్ సైడ్స్ చైన్ స్టిచ్ వెళ్తూ వెళ్ళాలి అన్నమాట ఇలా. ఇప్పుడు మీకు ఏమవుతుంది ఇట్లా 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 మీకు స్టిచెస్ అనేది పడుతుంది. అయిపోయిన ఇది మొత్తం థ్రెడ్తో కంప్లీట్ అయిపోయినాక బీడ్స్తో స్టార్ట్ చేయాలి. అయిపోయినాక కింద నాట్ వేసేసుకోండి. దాని తర్వాత బీడ్స్ తోటి అయినప్పుడు కూడా అంతే. ఇప్పుడు కింది నుంచి తీసుకోవాలి. తీసుకున్నాక ఒక 2 వేసేసుకోండి చాలు. 2 బీడ్స్ వేసుకున్నాక ఇలా తీసి ఇక్కడి నుంచి చైన్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇట్లా 2 వస్తుంది, వేసేసుకోండి. మళ్ళీ 2 బీడ్స్ వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ ఇటు తిప్పి ఇక్కడి నుంచి మళ్ళీ చైన్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒక బీడ్స్ మిడిల్లో రావాలి, అటు ఇటు రావాలి ఇట్లా. అప్పుడు మీకు ఇలా ఇలా వస్తుంది అనమాట. 2 మళ్ళీ ఈడికి తిప్పాలి. తిప్పుకుంటూ వేసుకుంటూ పోవాలి. మళ్ళీ 2 వేయాలి. మళ్ళీ ఇట్లా దింపుకుంటూ వెళ్ళాలన్నమాట. 2 స్టిచెస్ ఇలా లాక్కోవాలి. మళ్ళీ 2 వేసుకోవాలి. ఇట్లా ఇలా. సో ఇదే మెథడ్గా మీరు థ్రెడ్ తోటి బీడ్స్ తోటి చేయాలి. అంటే బీడ్స్ తోటి సపరేట్ ఒక లైన్ చేసుకోవాలి, థ్రెడ్ తోటి సపరేట్ ఒక లైన్ చేసుకోవాలి. ఇదే కంటిన్యూ చేసుకొని ఎంత లెంత్ వస్తుందో అక్కడ దాకా చేసి మొత్తం కంప్లీట్ చేసుకున్నాక కింద నాట్ వేసేసుకోండి.